ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగ అభివృద్ధి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చారని, పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని బీసీ సంక్షేమ చేనేత జౌళ్ల శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ భారత్ టెక్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చేసిన వస్త్రాలని మార్కెటింగ్ సదుపాయం కూడా మేము బైబ్యాక్ కూడా చేస్తూ వాళ్లకు 365 రోజులు పని కల్పించాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి మా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఓడిఓపి కింద 35 హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మరి ఆర్టిజన్స్ ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. అని ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన ప్రాంతం అనే విషయాన్ని కూడా ఇన్వెస్టర్స్ తెలియజేస్తాం. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఇన్వెస్టర్స్ ఇంకోటి హ్యాపీగా చెప్పడం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండెడ్, పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మేము మరికొంతమంది ఇన్వెస్టర్స్ని కూడా తీసుకొస్తాం. మరి మేము కలిసిన ఇన్వెస్టర్స్ కూడా అందరినీ ముఖ్యమంత్రి గారిని కలిపి మరి ఫర్దర్గా ఏం చేయాలో ఏమన్నది కూడా ఆలోచిస్తూ వేరే వాళ్ళని కూడా ఒక కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టబోతున్నాం. మరి ఇన్వెస్టర్స్ దయచేసి మరికొంత ఇన్వెస్టర్స్కి కూడా మేము అందరం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఒక పక్క ముఖ్యమంత్రి గారి విజనరీతో మన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు, అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క పల్లె పండుగ కావచ్చు, ప్యాచ్ హోల్స్, ఆర్ఎంబీ రోడ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూసాం. ఈరోజు ఆర్ఎంబీ రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పూర్తి అయిపోయినాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఇవన్నీ చూస్తూ అన్ని సెక్టార్స్ ఈరోజు మరికొన్ని పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, గాంధీ గారు ఏదైతే ఖాదీ ఫర్ నేషన్, మరి నరేంద్ర మోడీ గారు ఖాదీ ఈజ్ ఏ ఫ్యాషన్ అని చెప్పటం నిజంగా చాలా ఒక మంచి మెసేజ్. ఖచ్చితంగా మేము అది ఆంధ్రప్రదేశ్లోనే ఖాదీ ఈజ్ ఏ ఫ్యాషన్ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా అమలు పరుస్తాం. అదేవిధంగా అప్సైక్లింగ్ సిస్టమ్ కూడా, ఎందుకంటే అది 400 కోట్ల దాకా టర్నోవర్ చేయొచ్చు అనేది కూడా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే సైక్లింగ్ సిస్టాన్ని కూడా మేము అమలు పరుస్తామని కూడా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్. ఇన్వెస్టర్స్ మా టెక్స్టైల్స్ పాలసీ గురించి చెప్పాను సార్. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. మరి ముఖ్యంగా వాళ్ళు ఏదైతే మేము ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇచ్చాం, పవర్ సబ్సిడీ కూడా అడిగారు, అది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నాం. మరి వాళ్ళైతే దే ఆర్ హ్యాపీ. వాళ్ళు సబ్సిడీస్ కన్నా చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము పరిశ్రమలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా ఇంప్రెస్ అయ్యారండి. మిగతా సార్ నిన్న మేము సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసాం సార్. గతంలో సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది టెక్స్టైల్స్లోనే. మరి ఆ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాం. గత 5 సంవత్సరాల నిర్లక్ష్యంతో చాలామంది చేనేతలు టెక్స్టైల్స్ పరిశ్రమలన్నీ తరలిపోవడం, క్లోజ్ కావడం మనం చూసామన్న విషయాన్ని కూడా సార్ పరిశీలించారు. మరికొన్ని క్లస్టర్స్ కూడా మాకు శాంక్షన్ చేశారు, మరికొన్ని క్లస్టర్స్ కూడా పెట్టాం, అది కూడా దగ్గరలో శాంక్షన్ చేస్తామన్నారు. పరిశ్రమలు కూడా ఒక పక్క రాయలసీమ, ఒక పక్క వైజాగ్, అలా కొన్ని చోట్ల ప్లాన్ చేస్తున్నామండి. నిఫ్ట్ అడిగాము. ఖచ్చితంగా మేము కోఆపరేట్ చేస్తామని కూడా చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు కొన్ని మాకు సబ్సిడీస్ ఇచ్చారు. మరి చేనేతలకు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కొన్ని ఆల్రెడీ మాకు సబ్సిడీస్ ఇచ్చారు, కొన్ని క్లస్టర్స్ ఇచ్చారు, టెక్స్టైల్స్ పార్క్స్ ఇచ్చారు. పిఎం మిత్ర మీద కూడా ముఖ్యమంత్రి గారు బాగా ఫోకస్ చేస్తున్నారు. పిఎం మిత్ర కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు.
రీసెంట్ యూనియన్ బడ్జెట్ లో ఫ్యాషన్ టు ఫైబర్ టు ఫ్యాషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్కడైతే ప్రతి పడుతుందో అక్కడే ఏ టు జెడ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఒకే చోట ఉంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో కంప్లీట్ ఖచ్చితంగా అది లాస్ట్ టైం కూడా మాకు సెంట్రల్ టెక్స్టైల్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా మాకు రివ్యూ తీసుకున్నారండి. మేము కూడా అదే గ్రౌండ్ మీద పనిచేస్తున్నాం. ఆల్రెడీ వీఆర్ టేకింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్స్. వీ డెఫినెట్లీ వీ డూ దట్ లైక్ దట్ ఓన్లీ. మేడం, రష్యాలో మీరు గొడవ అన్నారు కదా, అవును సార్. అది ఎంత విలువ పెట్టుబడి మన దగ్గర నుంచి ఎంత మేరకు తయారైనటువంటి వస్త్రాలు పోతున్నాయి ఆ రష్యాకి? సార్, నిన్న నరేంద్ర మోడీ గారు 3 lakhs నుంచి 9 lakhs టార్గెట్ చెప్పారు. మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాంట్లో మ్యాక్సిమమ్ మనము ఇప్పుడు రష్యా వాళ్ళతో మేము ఎంఓఏ అవుతుండేది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి వాళ్ళు ఒకసారి వచ్చి కూర్చున్న తర్వాత డిస్కస్ చేసి ఫైనల్ చేస్తారు. 9 lakhs అంటే 9 lakhs నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున మన